మీ ఇద్దరికి ఒక క్వశ్చన్. మీ పాత లవ్ తో కంపేర్ చేస్తే ఈ లవ్ లో స్పెషల్ ఏంటి? నన్ను అడిగితే పాత లవ్ తో అసలు కంపేర్ చేయకూడదు. పాత లవ్వే కాదు. అది లవ్ కాదు కాబట్టి వాళ్ళకి ఇట్లున్నాం. ఒక స్పెషల్ ఏంటి ఈ లవ్ లో ఉన్న స్పెషల్? అది నిజంగా లవ్ ఆ అయ్యి journey అక్కడే is- ఉండేటోళ్ళం కదా శివ అవును కదా. ఆ జర్నీకి ఈ జర్నీకి స్పెషల్ వాట్ ఈస్ స్పెషల్ ఆ, ఉంటది కదా. అంటే అంటే See, ఒక- అక్కడి నుంచి ఇందులోకి వచ్చామంటే ఇందులో ఏదో స్పెషల్ ఉన్నట్టు ఈ జర్నీలో. అందరి లైఫ్ లో ఎక్స్లు ఉంటారు, లవ్ ఉంటుంది. అందరికి Hmm. ఫస్ట్ లో ఒకటే లవ్ అని చెప్పే వాళ్ళని నేను నమ్మను. Hmm. ఆబ్వియస్లీ అందరికి ఎక్స్లు ఉంటారు and చాలా జరిగే ఉంటాయి స్టోరీలు. ఎందుకంటే స్కూల్ టైం నుంచి అందరికి ఏదో ఒకటి జరుగుంటది. కానీ మనకు ఒక మెచ్యూరిటీ మైండ్ వచ్చేసి మనం అర్థం చేసుకొని అవతల వాళ్ళు మనల్ని అర్థం చేసుకొని ఇద్దరికి అండర్స్టాండింగ్ లెవెల్ కంపాటబిలిటీ వాళ్ళిద్దరిది అంటే లైక్ గ్రౌండ్ సేమ్ ఇద్దరిది ఒక్కటే ఉండడం చాలా కష్టం. Hmm. అలాంటిది మా దగ్గర ఉంది. మా ఇద్దరిది అండర్స్టాండింగ్ లెవెల్ 0 అంటే 0నే, 100% అంటే 100% అన్నిట్లో అలానే ఉంది. Hmm. ఇంత లైక్ ఏం చెప్తాను దీన్ని, కంపాటబిలిటీ కంపాటబిలిటీ Hmm. ఇప్పటి వరకు నాకు ఎవరితో రాలేదు. లైక్ ఎవరితో లేదా అంటే ఇప్పటి వరకు నేను ఎవరిని లవ్ చేయలేదేమో నా లైఫ్ లో. Hmm. దిస్ ఇస్ మై ఫస్ట్ లో ప్యూర్ లవ్. ప్యూర్ అండ్ ఫస్ట్ లో Pure and first అనిపిస్తుంది. Yeah. అండ్ నాకు ఇప్పుడు అనిపిస్తుంది లవ్ అంటే ఇలా ఉంటుందా. లైక్ కొన్నిసార్లు ఎలా జరుగుతుందంటే ఒకరు 100% ఇస్తారు, ఇంకొకరు ఇవ్వరు. Hmm. చాలా వాళ్ళకి జరుగుతుంది. Hmm. ఎవ్రీవన్ ఫేస్ దట్. Hmm. నేను కూడా చేశాను, తను కూడా చేశాడు. Hmm. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం లవ్ ఇస్తాము, అవతల వాళ్ళ నుంచి రాదు. నీకు కూడా అనిపించుంటది కదా, నువ్వు ఎక్కువ చేస్తున్నావు, నీకు రిటర్న్ లో రావట్లేదు. మా ఇద్దరి దగ్గర ఏంటి అంటే అట్లా we are అట్లా అందరు ఇట్స్ రిలేటబిలిటీ ఫ్యాక్టర్. ఇద్దరు నేను ఎంత లవ్ చేస్తాను అతన్ని, తను కూడా నన్ను అంతే లవ్ చేస్తాడు. Hmm.